మరొకటి కృష్ణా జిల్లాలో కూడా మాకు అన్యాయం జరిగింది, మాకు వాటా కావాలి అని అడిగిందని ఈ 4 కూడా చాలా విపరీతమైన ప్రచారం జరిగాయి. దానితో పాటు అతి కీలకమైంది పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి విభజన చట్టంలో పెట్టినటువంటి 7 మండలాల్ని విభజన చట్టం ప్రకారం మన రాష్ట్రానికి కలిపేశారు. ఆ 7 మండలాల్ని వెనక్కి ఇచ్చేయమన్నారంట. ఇచ్చేయమన్నారు వాళ్ళ కోరికలు. చిత్రం ఏంటంటే ఒక పత్రికలో హిందూ మీ అందరికీ తెలుసు, దీనిలో ఇవాళ వచ్చింది ఏంటంటే నాయుడు రేవంత్ అగ్రీస్ టు ట్రాన్స్ఫర్ 5 పంచాయత్స్ టు టీజీ. ఇది నాయుడు అంత రేవంత్ ఇద్దరు కలిసి సమావేశంలో 5 గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వడానికి అంగీకరించారు చంద్రబాబు నాయుడు గారు. వాట్ ఇస్ దిస్? దీనికి సమాధానం చెప్పగలరా? వార్తలు ఈ విధంగా పుంఖాలుగా వస్తున్నప్పుడు మీరు ఏమీ మాట్లాడకపోగా, ముఖ్యమంత్రులు ఇద్దరు మాట్లాడకపోగా, ముఖ్యమంత్రుల తరపున అక్కడ డిప్యూటీ సీఎం, మన మంత్రులు, వారి మంత్రులు కలిసి ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి పత్రికా సమావేశం, దానిలో మీడియా మిత్రులు ఏమండి ఇగో ఇవన్నీ వచ్చినాయి ఏంటి అని అడిగితే సమాధానం చెప్పకుండా తప్పుకెళ్లారంటే నిజం అనుకోవాలా అబద్ధం అనుకోవాలా? సమాధానం చెప్పకోకుండా తప్పుకు వెళ్లిపోయారు అంటే వాళ్ళు అడిగిన మాట నిజము అని ఒప్పుకోవాలి. ఈ 5 గ్రామాలు ఇవ్వడానికి అంగీకరించాడు అని ఒప్పుకోవాలి. లేదంటే తీర ప్రాంతంలో వాటా ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖతతో ఉన్నారు అని అనుకోవాలి. మౌనం. అలాగే కృష్ణా జిల్లాలో వాటా ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉన్నారు అనుకోవాలి. టీటీడీలో కూడా వాటా ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని అనుకోవాల్సి వస్తుంది మాట్లాడకపోతే. ఇంకో మాట అన్నాడు, 2 కళ్ళు నాకు అన్నాడు. అంతే. తెలంగాణ ఆంధ్ర 2 నా కళ్ళు. నేను ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా 2 నాకు 2 కళ్ళు లాంటివి అన్నాడు. అంటే సమానంగా చూసుకుంటానేగా. ఏంటిది నాకు అర్థం కాల. ఆ సందర్భం ఏమిటి? అఫ్ కోర్స్ మీ తెలంగాణలో మీ పార్టీ ఉండొచ్చు. దాన్ని మళ్ళా బతికించుకోవడం కోసమో, దాన్ని మళ్ళా రివైవ్ చేసుకోవడం కోసమో మీరు తెలంగాణ కోరేటటువంటి అసంబద్ధమైన కోరికలకు అంగీకరిస్తారా? అంగీకరించరా? అంగీకరిస్తారో అంగీకరించో చెప్పాలి కదా. చెప్పకోకుండా తెలంగాణ వెళ్ళి తెలంగాణ భవన్లో, తెలంగాణలో వారి తెలుగుదేశం పార్టీ భవన్లో నాకు 2 కళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు కూడా నేను మేలు చేస్తాను అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు అంటే ఈ జరిగినటువంటి విషయాలన్నీ కూడా నిజమే కదా అనేటువంటి భావన కలుగుతుంది. నిజమో కాదో మాకు తెలియదు. అసలు రాష్ట్రం ఏంటంటే నాకు అర్థం కాలేదు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల మీద చర్చించుకోవడం రహస్యం ఎలా అవుతుంది? బహిరంగం కావాలి కదా. మీరేం ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది జరిగింది అని రేవంత్ రెడ్డి గారో, ఇది జరిగింది అని చంద్రబాబు నాయుడు గారో పాయింట్ టు పాయింట్ చెప్పాలి కదా. మీరు చర్చలు జరిగాయి, చర్చలు జరిగితే ఇది అడిగారు మేము ఇస్తామన్నాము, ఇది అడిగారు మేము వద్దన్నాము అని చెప్పాలి కదా. చెప్పకోకుండా రహస్యంగా దాయవలసినటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? దీన్ని ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని మనవి చేస్తున్నా. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు నాకు 2 సమానమే. చంద్రబాబు నాయుడు గారు మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి మర్చిపోవద్దు. 2 సమానం అయితే మీ పార్టీ పరంగా చూసుకోండి. కానీ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ కూడా నాకు సమానం అనేటువంటి పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారంటే ఏదో ద్రోహాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మీరు చేయబోతున్నారు అనే నిర్ధారణకి వాళ్ళ ప్రజలు, మేధావులు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు సమాధానం చెప్పండి.